హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఆస్ట్రియన్ స్టైల్ డిషెస్ అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా రెండు చక్కటి డిషెస్ మీకోసం తీసుకొచ్చేసాను. రెండు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఫస్ట్ది అయితే ఆల్రెడీ వేరే హంగేరియన్ స్టైల్లో ఉన్న ఒక డిష్ గుర్తొస్తూ ఉంటుంది. హంగేరియన్ స్టైల్లో ఒకసారి ఇలాంటివి చేశాం కూడా. నిజానికి చెప్పాలంటే చాలా ఈజీ పేరుగానే అలాగే ఉంటుందన్నమాట. ఈ వీళ్ళు కూడా ఆస్ట్రియన్స్ కూడా ఏంటంటే ఈ డిష్ని పర్టికులర్గా ఈ హంగేరియన్ నుంచినే ఇన్ఫ్లుయెన్స్ తోటి వీళ్ళు డెవలప్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాకపోతే హంగేరియన్స్ ఎక్కువ మీట్ తోటి తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం వెజిటేరియన్తో తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే పొటాటో గులాష్. ఈ పొటాటో గులాష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బేసిక్గా పొటాటో తీసుకున్నాము ఇక్కడ, అంటే బంగాళదుంప చెక్క తీసేసామండి, తోలు తీసేసి తీసుకున్నాము. అలాగే కొద్దిగా నిమ్మకాయ, ఇక్కడ చూసినట్లయితే సోయా సాస్ కొద్దిగా, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు అంటాం కదా, ఆ బే లీఫ్ ఒకటి తీసుకున్నాము. అలాగే కొద్దిగా పంచదార, వెల్లుల్లి, టోఫు అంటారు కదా, సోయా పన్నీర్ అంటారు, అదొకటి. అలాగే ఇక్కడ కొద్దిగా అంత ఉల్లిపాయ తీసుకున్నాం. అలాగే పాప్రికా పౌడర్, ఇంకా షాజీరా అంటారు కదా, జీరా కాదు షాజీరా కొద్దిగా తీసుకున్నాము. వీటన్నిటితోటి మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా నిజానికి చెప్పాలంటే టోఫు దాంతో పాటుగానే కొద్దిగా బెల్ పెప్పర్స్ కూడా, రెడ్ బెల్ పెప్పర్ కొద్దిగా వాడుకోవచ్చు. ఇదేంటంటే పక్క నుంచి అకంప్లిమెంట్ కిందకి వెళ్తుంది, సో దాన్ని సపరేట్ చేసేస్తాము. ఈ మిగతా ప్రాసెస్ అంతా కూడా అలాగే చేసుకోవచ్చు అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా టోఫు ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టోఫు కోసం మాత్రమే ప్యాన్లో వేడి చేసేసుకుందాం. ప్యాన్ పెట్టేసి ఆ టోఫుని మాత్రమే ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నట్లయితే ఓ పని అయిపోద్ది అనమాట మనకి. ఓకే, వీటిని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకొని సైడ్ తీసేసుకున్నాము. అదే ప్యాన్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అవి చేసుకోవడానికి, లేకపోతే మిగిలిన డిష్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా సరిపోతుంది అనమాట. అందుకనే ఫస్ట్ ఇది ప్రిపేర్ చేస్తాను. వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇవి ఇలాగే ఉండిపోతాయి. పన్నీర్ని మాత్రమే కొద్దిగా ఫ్రై చేసుకుందాం. దీనికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ని వేసి కొద్దిగంత టాస్ చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. దీనికోసం సపరేట్గా బౌల్, ఇవి లాస్ట్లో కానీ మనకు యూజ్ అవ్వవు కాబట్టి దీన్ని అలాగా పక్కన పెట్టాలి. సరే, అది అలా ఫ్రై అవుతూ ఉండని నెక్స్ట్ మిగిలిన మన ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకున్నాం. ఆనియన్ని ఫస్ట్ డైస్ లాగా కట్ చేసుకున్నాం. తర్వాత బంగాళదుంపను కూడా అలాగే కట్ చేసుకున్నాం. రెండు వైపుల నుంచి బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇవి చూస్తున్నాం కదా, ఒకవైపు బ్రౌన్ అయింది, ఇంకో వైపు కూడా బ్రౌన్ అయిపోయిందంటే సరిపోతుంది. కొద్దిగా లో ఫ్లేమ్లో మాడిపోకుండా చూసుకుంటూ చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, ఆనియన్స్ కటింగ్ అయిపోయింది, పొటాటో కటింగ్ అయిపోయింది. అండ్ మిగిలినది ఒకటి వెల్లుల్లి.
ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రై అయిపోయాయి కాబట్టి ఈ టోఫుని ఒక ప్లేట్లోకి తీసేస్తాం. అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ప్యాన్ కూడా రెడీగా ఉంది. ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇందులో ఫస్ట్ వెల్లుల్లి వేస్తాం. వెల్లుల్లి కొద్దిగా సాతే అయిన తర్వాత ఆనియన్ వేస్తాం. చాలా చక్కటి డిష్, స్ట్యూ లాగా ఉంటుంది. కొద్దిగా చూడాలంటే మన భాషలో చెప్పాలంటే కొంచెం కొంచెం కర్రీలాగా ఉంటుంది. మరీ కర్రీలాగా కాదు కానీ కొద్దిగా అలా ఉంటుంది అన్నమాట చూడడానికి టెక్స్చర్ అది. బట్ నైస్ డిష్ అన్నమాట. సో ఆనియన్ గార్లిక్ రెండు అయిపోయాయి. రెండు కూడా అయిన తర్వాత ఇందులో షాజీరా వేస్తున్నాను. కొద్దిగా షాజీరా వేసిన తర్వాత పాప్రికా పౌడర్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండుతాను. ఇది కాస్త అడుగంటుతూ ఉంటుంది. అడుగంటకుండా అట్లా రుద్దుకుంటూ ఉండాలి. కొద్దిగంత వేగిన తర్వాత షాజీరా ఇంకా పాప్రికా పచ్చిదనం పోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత బే లీఫ్ బిర్యానీ ఆకు ఉంది కదా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అయిపోయాయి. ఇప్పుడు బంగాళాదుంప కొద్దిగా వేయాలి. ఈ లోపుగా కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తాం. సోయా సాస్ వాటర్ యాడ్ చేయక ముందు కూడా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. సోయా సాస్ కూడా వేసిన తర్వాత కొద్దిగా పంచదార వేసుకుంటున్నాం. వాటర్ కంటెంట్ ఇప్పుడే ఫుల్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పొటాటో కూడా కుక్ అవ్వాలి తక్కువ వాటర్లో. ఆ పొటాటో తక్కువ వాటర్లో కుక్ అయిన తర్వాత ఫుల్ వాటర్ యాడ్ చేసుకొని స్టూ క్వాంటిటీ వచ్చే విధంగా చూసుకుంటాం అన్నమాట. కుక్ అయింది కదా, ఇప్పుడు పొటాటో యాడ్ చేస్తాం. కాసేపు ఇలాగా కుక్ అవనిద్దాం. రైట్, బంగాళాదుంప ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని స్ట్యూ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించి థిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సరిపోయింది. అయిపోయింది. లాస్ట్లో పప్రికా పౌడర్ ఆల్రెడీ వేసాం కాబట్టి పెప్పర్ ఇక్కడ వాడట్లేదు నేను కారం కోసం. కొద్దిగా సాల్ట్ మాత్రం యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు గార్నిష్లోనే పెడదాం అనుకున్నా, ఇవి పైన పర్లేదు. దించే ముందుగా ఇవి కొద్దిగా యాడ్ చేసుకొని బెల్ పెప్పర్స్ కొద్దిగా వేడైన తర్వాత దించేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. రెడీ అయిపోయింది. పన్నీర్ కూడా రెడీగా ఉంది. వీటన్నిటిని మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఏ విధంగా ఉందో చూద్దాం.
పొటాటో గులాష్ ఎలా ఉందో చూద్దాం. ఖచ్చితంగా నచ్చుతుందండి మీకు, స్పైసీగా చాలా బాగుంది. ఎనీవే మీకోసం మళ్ళీ రావాలి కదా, నేను ఇంకొక అద్భుతమైన డిష్ని మీకోసం తీసుకొచ్చేసాను. అది కూడా మంచి చికెన్ ఐటమ్. చాలా చక్కగా ఉంటుంది. జనరల్గా వీనర్ సెనిగ్జర్ అని కూడా అంటారు దీన్ని. ఎక్కువ వీల్ మీట్తో తయారు చేసుకుంటారు వాళ్ళందరూ కూడా. కానీ మన దగ్గర ఏంటంటే ఆ వీల్ మీట్స్ ఇట్లాంటివన్నీ కూడా వాడడం కాబట్టి చికెన్తో రీప్లేస్ చేసేసి చికెన్తో తయారు చేసుకుంటున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే చికెన్ షెనిట్జర్. ఈ చికెన్ షెనిట్జర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చికెన్ కావాలి బేసిక్గా. ఇదేంటంటే సాఫ్ట్ టెండర్ మీట్ వచ్చే విధంగా థై మీట్ తీసుకున్నాం అనమాట. థై బోన్ వదిలేసి మిగతా అంతా కూడా బోన్ రిమూవ్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట, సాఫ్ట్గా ఉంటుంది. అలాగే చికెన్ మీట్ తీసుకున్నాం. అలాగే కొద్దిగా బటర్ ఫ్రై చేసుకోవడానికి, కొద్దిగా థైమ్, అలాగే ఇక్కడ ఫ్లార్ తీసుకున్నాము, ఆల్ పర్పస్ ఫ్లార్ లేకపోతే మైదా పిండి అంటాం, అది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొద్దిగా లెమన్, దాంతోపాటుగానే బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాం, ఇంకా మిల్క్ కొద్దిగా, అలాగే ఒక గుడ్డు హోల్ ఎగ్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా ఏంటంటే బైండింగ్ కోసం యూస్ చేస్తాము, బాగుంటుంది. చాలా చాలా ఈజీ ప్రాసెస్. మీరు చూస్తూ ఉండండి అట్లా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో, అలాగే మీరు అర్థం కాదనమాట, అంత ఫాస్ట్గా అయిపోతుంది. నేను కూడా అలాగే సింగిల్ టేక్లో కొట్టేద్దామా అనుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తూనే. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెమే సాల్ట్, చికెన్ మ్యారినేట్ చేయడానికి సరిపోయే విధంగా అనమాట. ఇందులో ఫటాఫటా పెప్పర్ వేసుకుంటున్నా. ఓకే, దీంతో పాటుగానే థైమ్ వేసుకుంటున్నాను కొద్దిగా. చాలు, థైమ్ చాలా ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొద్దిగానే వాడతాను. దీనికి తడి కోసం ప్లస్ జ్యూసీగా పుల్లగా రావడం కోసం నిమ్మకాయ పిండుకుంటున్నాను. సరిపోయింది కదా, అద్భుత. చాలా చక్కటి డిష్, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ కూడా. షెనిట్జర్ అంటేనే ఏంటంటే బ్రెడ్ క్రమ్స్ని బైండ్ చేసి ఇలా థిన్ లేయర్ తోటి కాల్చుకోవడం అనమాట. సో దీని పేరులోనే అది ఉంటుంది, దానికోసమనే దీన్ని అట్లా అంటారనమాట. జ్యూసీగా నాకు ఇందాక ఫ్లేవర్ అలాగే ఉంది, ఆల్రెడీ నోరు ఊరిపోతుంది. ఇలా చాలా చక్కగా ఉందన్నమాట. సరే, ఇది ఇలా మ్యారినేట్ అవుతూ ఉంటే మనం మిగిలిన పనులు కూడా మొదలు పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకున్నాం. తను కూడా కొద్దిగా తలసరిస్తుంది కాబట్టి టైం పడుతుంది, ఇది వేడవుతూ ఉంటుంది ఇక్కడ ప్యారలల్గా. ఇదే క్రమంలో కడాయి రెడీ అయిపోయామన్నమాట. ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకుందాం. ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఒక కోట్ ఎగ్ వస్తుంది, ఒక కోట్ ఫ్లార్ వస్తుంది, ఫ్లార్ లేయరు, ఎగ్ లేయరు, తర్వాత బ్రెడ్ క్రమ్స్ అనమాట. 3 లేయర్స్ తోటి చక్కగా దాన్ని బైండింగ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడం. ఫస్ట్ ఫ్లార్ వేసుకున్నాం. ఈ ఫ్లార్ ఒక కోట్ వస్తుంది కదా, ఈ ఫ్లార్లో మనకు టేస్టింగ్ రాదు అనిపిస్తే మాత్రం కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక లేయర్ ఆఫ్ ఫ్లార్ వెళ్తుంది, ఆ ఫ్లార్ ఏంటంటే డస్టింగ్ కోసమే వాడినప్పటికీ కూడా టేస్ట్ లేకుండా చప్పగా అవుతుందన్న అనుమానం రావచ్చు, అందుకని. అలాగే బ్రెడ్ క్రమ్స్లో కూడా కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్. రెడీ, రెండు రెడీ అయిపోయాయి. సూపర్ కదా. ఓకే, నౌ చికెన్ మీట్ తీసుకొని ఫ్లార్లో డస్టింగ్ చేసుకుంటాం. నీట్గా తడి మొత్తం పీల్ చేసుకొని పొడంతా కూడా అంతా వెళ్ళిపోయి వచ్చే విధంగా నీట్గా డస్టింగ్ చేసుకోవాలి. సందుల్లో అంతా కూడా ఎక్కడ తడి లేకుండా వచ్చే విధంగా తీసుకుంటాం.
తర్వాత దులిపేసుకోవాలి. పిండిలో డస్టింగ్ అయిపోయిన తర్వాత ఎగ్లో ఒక లేయర్ కోటింగ్ ఇస్తాం అన్నమాట. రైట్, అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ క్రమ్. బ్యూటిఫుల్. పెనం ఆల్రెడీ బాగా గరంగా ఉంది. ఇందులో ఆయిల్ వేసుకుంటాను ఫుల్గా. చక్కగా ఇప్పుడు మొత్తం 3 లేయర్స్ వచ్చిన ఈ చికెన్ మీట్ని తీసుకెళ్ళి ప్యాన్లో పెట్టేయాలి. జ్యూసీగా కలర్ఫుల్గా చక్కటి పిజ్జా రెడీ అయిపోతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇవన్నీ క్లీన్ చేసుకొని దీనికి బటర్ కోట్ కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బటర్ తీసుకున్నాను, బటర్లోనే ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఆయిల్లో చేస్తాం ప్రస్తుతానికి. తర్వాత బటర్ కోటింగ్ మాత్రం ఇద్దామనే ఉద్దేశంతో దానికోసం కూడా రెడీ చేసేసుకుందాం. ఈలోపు చేతిలో అవి కడుక్కొని మీకోసం మళ్ళీ రెడీ అయిపోతాం. తర్వాత యాక్చువల్గా మీకు మ్యారినేషన్లో వేసుకుంటే సరిపోతుంది. మ్యారినేషన్లో వేయలేదు కాబట్టి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం కొద్దిగా బ్రషింగ్ చేస్తున్నాను. కాలకు ముందు బ్రష్ చేయకండి, మిల్క్ మెత్తగా అయిపోతుంది. కాలిన తర్వాత కాలిన వైపు మాత్రమే చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం బటర్ కూడా నేను బ్రషింగ్ చేసుకుంటాను. బ్రషింగ్ అయిన తర్వాత ఈ వైపు కూడా కాల్చాల్సి వస్తుంది, అది కూడా గుర్తుంచుకోండి. లేదు మీకు ఫ్యాట్ గురించి వాటి గురించి ప్రాబ్లం లేదు, బటర్లోనే తీద్దాం అనుకునేలా ఉంటే ఇప్పుడు నేను ఏదైతే ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేస్తున్నానో ఆయిల్ ప్లేస్లో బటరే వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా బాగుంటుంది. కలర్ కూడా చాలా చాలా చక్కగా వస్తుంది. బ్రెడ్ క్రమ్స్ ఎప్పుడైతే బటర్లో కుక్ చేస్తామో ఇప్పుడు కలర్ మంచిగా వస్తుంది అనమాట. ఇవి ఇప్పుడు కొద్దిగా కాలనిచ్చి తీసేసుకున్నాను. కుక్ అయిపోతుంది. ఎమ్మి బటర్ తోటి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఆ ఫ్రేగ్రెన్స్ అవసరం అనమాట. 2 వైపులా కుకింగ్ అయిపోవడం చూసుకొని డైరెక్ట్గా దించేయడమే. ఈ వైపు అయితే కుక్ అయిపోయింది ఆల్రెడీ, మనం చూస్తూనే ఉన్నాం. అటువైపు కూడా చూసుకొని కొద్దిగా కాలాలి ఇటువైపు. వీలైనంత వరకు సన్న మంటలో పెట్టుకుంటే లోపలి వరకు చికెన్ కుక్ అవుతుంది. పైనుంచి బ్రెడ్ మాడిపోయి చికెన్ కుక్ అవ్వకుండా ఉండకుండా. రెడీ అండి, నా పని అయిపోయింది. కుకింగ్ పని అయితే సో దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఆవురు మంటూ ఉన్నట్టుందండి. ఇక లంచ్ టైంలో సాలడ్తో ట్రై చేద్దాం. నేను చూసారు మరి ఏదో నిజంగానే టేబుల్ మీద ఉన్నట్టు ఫస్ట్ సాలడ్ తిందాం అన్నట్టుగా కూర్చున్నా. చాలా పెద్ద ముక్క వచ్చింది, మీకు మాట్లాడలేదు. ఆహా, పొగలు మంచిదైంది. కరెక్ట్గా సరిపోయింది. సీజనింగ్స్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. క్రమ్స్కి అంటే పైన ఏవైతే బ్రెడ్ క్రమ్స్ వాడామో వాటికి కూడా మనం సీజనింగ్ చేయడం వల్ల అక్కడ కూడా చప్పదనం తగలట్లేదు. పైనుంచి కింది వరకు ఆసమ్. అస్సలు మిస్ అవ్వకుండా వండుకొని తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.